హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ మంజు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఆఫ్టర్ లాంగ్ టైం అండి వీడియో తీస్తున్నాను. సో ఇవాళ మనకు కేక్ ఆర్డర్ వచ్చిందండి. బ్లాక్ ఫారెస్ట్ కేక్ చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. బ్లాక్ ఫారెస్ట్ కేక్ అండి. నేను ఇది బేస్ వచ్చేసి రౌండ్ షేప్లో తీసుకున్నాను. దాన్ని మనము ఆర్ట్ షేప్లోకి ఎలా చేసాము, ఫిల్లింగ్ ఏంటి అన్నీ కూడా నేను డీటెయిల్గా చెప్తాము. సో ఫస్ట్ నా వీడియో ఎవరు చూస్తున్నా సరే, ఫస్ట్ టైం నా వీడియో నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. అండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఈ బ్లాక్ ఫారెస్ట్ కేక్ 1 kg అండి. ఈ కేక్ ఎలా చేసాము ఏంటి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. సో చాక్లెట్ బేస్ అండి, చాక్లెట్ స్పాంజ్ బేస్ తీసుకున్నాను నేను. ఇది 7 inch టిన్లో బేక్ చేసుకున్నాను 180 degrees దగ్గర. 25 to 30 minutes మనకు పడుతుందండి టైము. సో ఈ బేస్ చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో. సో ఇది ఇప్పుడు మనం 1 kg కేక్ ప్రిపేర్ చేస్తున్నామండి, బ్లాక్ ఫారెస్ట్ కేక్. సో ఫస్ట్ మనం లేయర్స్గా కట్ చేసుకుందాం. సో నేను ఇక్కడ జస్ట్ మార్క్ పెడుతున్నానండి. థ్రెడ్తో మనకు ఈజీగా కట్ అవుతుంది కాబట్టి నేను జస్ట్ నైఫ్తో మార్క్ పెడుతున్నాను. 3 layers మనం కట్ చేసుకుందాం. ఇది చాలా యమ్మీగా ఉంటుందండి బ్లాక్ ఫారెస్ట్ కేక్. చెర్రీ వాటర్తో సోక్ చేస్తాము. సో నేను మార్క్ పెట్టుకున్నాను, గమనించండి. ఇప్పుడు థ్రెడ్తో కట్ చేసుకుందాం. సో నేను ఇలా ఒక థ్రెడ్ తీసుకున్నాను. మనం ఎక్కడైతే మార్క్ పెట్టామో దానికి ఎడ్జ్ పెట్టేసి జస్ట్ థ్రెడ్ మొత్తం ఆ మార్క్ దగ్గర ప్లేస్ చేయాలి. క్రాస్ చేస్తూ తీసేయాలి. ఫినిష్. మనకు లేయర్ కట్ అయిపోతుంది. సో లేయర్ చూసారా, ఎక్కడ క్రమ్స్ ఎక్స్ట్రా లేకుండా నీట్గా కట్ అయిపోయింది. సెకండ్ లేయర్, థర్డ్ లేయర్. సో మనకు బేస్ 3 layers రెడీగా ఉన్నాయండి. మనం చేస్తున్న బ్లాక్ ఫారెస్ట్ కేక్కి చెర్రీ జ్యూస్ అండి. ఇది చెర్రీ జ్యూస్, చెర్రీస్ ఫైన్గా కట్ చేసుకున్నాము, చిన్న చిన్న పీసెస్గా. ఫైన్ చెర్రీ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము చెర్రీస్. ఇది చెర్రీ జ్యూస్ అండి, చెర్రీ సిరప్. చెర్రీస్తో మనం ప్రిపేర్ చేసుకుంటాము ఇది. అండ్ విప్పింగ్ క్రీమ్. సో ప్రాసెస్లోకి వెళ్దామండి. కేక్ బోర్డ్ పెట్టేసుకున్నాము. సో ఫస్ట్ కేక్ బోర్డు పైన కాస్త మనము క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఇది మనం స్పాంజ్ పెట్టి సోక్ చేశాక స్పాంజ్ మనకు అటు ఇటు జరగకుండా ఉండడానికి మనము కింద ఈ క్రీమ్ అప్లై చేసుకుంటాం. దీనిపైన మనం స్పాంజ్ పెట్టుకొని ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ లేయర్ కరెక్ట్గా సెంటర్ చూసుకొని పెట్టేసుకుందాము. చూసారా, కరెక్ట్ సెంటర్ చూసుకొని పెట్టేసుకున్నాము. దీన్ని ఇప్పుడు మనము చెర్రీ వాటర్తో, చెర్రీ జ్యూస్తో సోక్ చేసుకుందాం. సోకింగ్ నీట్గా ఉండాలండి. మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటున్నాం కదా, సోకింగ్ వల్లనే మనకు కూల్ కేక్ అనేది టేస్ట్ వస్తుంది. మాయిస్ట్ చేయడం వేరే, సోక్ చేయడం వేరే అండి. సో క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను. ప్యాలెట్ నైఫ్తో క్రీమ్ వేసేసుకొని జస్ట్ క్రీమ్ మొత్తం నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందామండి. ఈ మనము క్రీమ్ అనేది ఈవెన్గా ఉండాలి. ప్లస్ మనకు ఎక్కువ తక్కువ ఎక్కడైనా ఉన్నా కానీ మనం సరి చేసుకుంటూ సెట్ చేసుకుని జస్ట్ ఇలా కార్నర్స్ అనేస్తే మనకు సైడ్స్కి ఉన్న ఎక్స్ట్రా మొత్తం కూడా నీట్గా వచ్చేస్తుంది. దీనిపైన మనము చెర్రీస్ ఫైన్గా కట్ చేసుకున్నాం కదండి,
ఇవి స్ప్రెడ్ చేసుకుందాం. మనం చేస్తున్నది బ్లాక్ ఫారెస్ట్ కేక్. సో చెర్రీసే మనకి ఎక్కువగా హైలైట్ అవుతుంది, చెర్రీ ఫ్లేవర్ వస్తుంది చాక్లెట్లో. దాన్ని మనం బ్లాక్ ఫారెస్ట్ కేక్ అంటాము. మీ చాయిస్ అండి, ఎంత ఎక్కువ వేసుకుంటారా తక్కువ వేసుకుంటారా, టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. నేను ఫుల్గానే వేస్తున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మనం దీనిపైన సెకండ్ లేయర్ పెట్టేసుకోవచ్చు. కొంచెం బ్రేక్ అయిందండి, అయినా ఏం పర్వాలేదు, మనం సెట్ చేసుకోవచ్చు. సోక్ అయ్యి చేసేస్తాం కాబట్టి ఇది ఈజీగా సెట్ అయిపోతుంది. ఈవెన్గా కరెక్ట్గా చూసుకోండి. జస్ట్ ఒకసారి అలా ట్యాప్ చేయాలి. నెక్స్ట్ సైడ్స్ కవర్ చేసుకోవాలి. సోకింగ్కి ముందు మనం ఎప్పుడే కానీ సైడ్స్ కవర్ చేసుకోవాలి. సైడ్స్ ముందుగా ఎందుకు కవర్ చేసుకోవాలంటే మనం సోకింగ్ చేసుకున్న తర్వాత స్పాంజ్ అనేది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ గ్యాప్లో డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది, అన్ఈవెన్గా వచ్చేస్తుంది. సో అందుకు మనం ముందుగా ఈ గ్యాప్స్ ఫిల్ చేసుకున్న తర్వాతనే సోకింగ్ అనేది చేసుకోవాలి. గ్యాప్స్ ఫిల్ అవ్వడంతో పాటు మనకి యాజ్ యూజువల్గా క్రమ్ కోట్ కూడా అయిపోతుంది. అగైన్ చెర్రీ సిరప్, సో చెర్రీ సిరప్ సోక్ చేసుకున్నాము. దెన్ మళ్ళీ క్రీమ్ అప్లై చేసుకుందాము. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని చెర్రీస్ మళ్ళీ సెకండ్ లేయర్లో కూడా మనం యాజ్ యూజువల్గా చెర్రీస్ స్ప్రెడ్ చేసుకుందాము. మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి. ఇది ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు, మన టేస్ట్కి తగ్గట్టు ఈవెన్గా వేసుకోవచ్చు. తక్కువ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. కాకపోతే మనకి ఈ కేక్కి చెర్రీసే అండి హైలైట్. బ్లాక్ ఫారెస్ట్ కేక్ మనకు చెర్రీసే అనమాట స్పెషల్. సో నెక్స్ట్ థర్డ్ లేయర్ పెట్టేసుకుంటున్నాను. జస్ట్ వన్స్ ఒకసారి ట్యాప్ చేసి ఈవెన్గా అగైన్ టాప్ లేయర్లో కూడా యాజ్ యూజువల్గా చెర్రీ సిరప్ సోక్ చేసుకున్నాను. చాక్లెట్ కేక్కి మనకు సోకింగ్ కూడా ఎక్కువ పడుతుందండి. మామూలుగా కోకో పౌడర్ ఉంటుంది కాబట్టి సోకింగ్ నార్మల్ వెనీలా మిగతా కేక్స్ కన్నా కూడా చాక్లెట్ ఫ్లేవర్ దాంట్లో సోకింగ్ అనేది మనకు కాస్త ఎక్కువే పడుతుంది. అగైన్ టాప్ లేయర్లో ఫినిషింగ్ ఇచ్చుకుందాం, క్రమ్ కోటింగ్. సో ఫైనల్లీ క్రమ్ కోటింగ్ అనేది మనకు ఫినిషింగ్ అయిపోయింది. సో ఇప్పుడు మనము దీన్ని ఒక 10 to 15 minutes ఫ్రిడ్జ్లో పెట్టేసి కూల్ అయిన తర్వాత ప్రాసెస్ చూద్దామండి. యాక్చువల్గా ఈ బ్లాక్ ఫారెస్ట్ కేకు మనము రౌండ్ షేప్లో చేసుకున్నాం కదా, కస్టమర్కి కావాల్సింది హార్ట్ షేప్లో. సో ఈ రౌండ్ షేప్ కేక్ని నేను ఇవాళ మీకు హార్ట్ షేప్లోకి ఎలా మారుస్తానో కూడా చూపిస్తానండి. నెక్స్ట్ మనకు ఫ్రీజ్ అయిందండి. ఇప్పుడు దీన్ని మనము రౌండ్ షేప్ని హార్ట్ షేప్లోకి ఎలా మారుస్తామో చూద్దాం. జస్ట్ ఇటు సెంటర్కి ఒక
మార్క్ పెట్టుకోండి. సేమ్ అగైన్ సెంటర్ చూసుకొని మార్క్ పెట్టుకోండి. సో ఇలా 2 సైడ్స్ ఇవి కట్ చేసుకోండి. సో ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని మనము ఈ కట్ చేసుకున్న పీస్ను ఇక్కడ, ఈ కట్ చేసుకున్న పీస్ను ఇక్కడ మనం అటాచ్ చేస్తామండి. జస్ట్ క్రీమ్ అప్లై చేసుకుందాము. ఇక్కడ క్రీమ్ అప్లై చేసుకొని మనం ఆ కట్ చేసుకున్న పీసెస్ని ఇక్కడ ప్లేస్ చేద్దాం. సింపుల్గా అవుతుందండి మనకు. చూసారండి, ఆల్మోస్ట్ మీకు హార్ట్ షేప్ వచ్చింది కదా. సో ఈ మిడిల్లో కూడా మనం ఒక చిన్న మార్క్ పెట్టి కట్ చేసుకోవాలి. కరెక్ట్ ఎడ్జ్ అనేది మనకు హార్ట్ షేప్ వచ్చేస్తుంది. ఇది మనము ఫ్రాస్టింగ్లో వెళ్ళిపోతుంది, నీట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు దీన్ని మనము మిడిల్కి సెట్ చేసుకుందాం. సో ముందుగా నేను క్రీమ్ వేసుకుంటున్నానండి. టాప్ లేయర్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మనం టాప్లో ఎక్కువగా ఒకేసారి వేసుకోవడం వల్ల ఇక్కడ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నంత మిగతాది మొత్తం మనకు కార్నర్కి వచ్చేస్తుంది. అప్పుడు మనం సైడ్స్ నీట్గా కవర్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రాస్ మొత్తం మనము సైడ్స్కి కవర్ చేసుకుంటున్నాం. తక్కువైనా తక్కువ ఎక్కడైతే మనకు తగ్గుతుందో అక్కడ సెట్ చేసుకుంటూ రావాలి. షేప్ అనేది కరెక్ట్గా చూసుకోండి. స్క్రాపర్తో జస్ట్ మనం ఫినిషింగ్ ఇచ్చుకుందామండి. మనకి క్రీమ్ ఎక్కడైనా ఈవెన్గా లేదు కనిపిస్తుంది అన్న కాడ మళ్ళీ ఒకసారి క్రీమ్ పెట్టుకుంటూ స్క్రాపర్తో నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. ఫినిషింగ్ అయిపోయింది కదండి. మనం ఇప్పుడు డిజైన్ వేసుకుందాము. సో ఫైనల్గా ఇలా మనం చేసేసుకున్నామండి. ఇప్పుడు ఇక్కడ ఇది డార్క్ చాక్లెట్ అండి. డార్క్ చాక్లెట్ నేను జస్ట్ నైఫ్తో అలా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇది ఇక్కడ ఇలా మిడిల్లో మొత్తం స్పేస్ చేసుకుందాం. ఇదే విధంగా సైడ్స్కి కూడా మనము చాక్లెట్ స్పేస్ చేసుకుందాం. సో ఫైనల్గా చెర్రీస్ పేస్ట్ చేసుకుందామండి. చెర్రీస్ పెట్టుకుంటే మనకు కేక్ ఫినిష్ అయిపోతుంది.
ఫైనల్గా కేక్ ఇదండి, హార్ట్ షేప్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ అండి. రౌండ్ షేప్లో చేసిన కేక్ని మనము హార్ట్ షేప్లోకి ఎలా మార్చామో చూసారు కదండి. ఇది చాలా ఈజీగా చేసేయచ్చు. సో టేస్ట్లో కూడా చాలా యమ్మీగా ఉంటుంది.